తమ్ముళ్ళు లేచి పూల కోసం బయలుకే పాపరిచి వాకిళ్ళలోన సహకారంతో అక్షర ఫౌండేషన్ శ్రేయపేట ఆధ్వర్యంలో స్టేషనరీ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమానికి విచ్చేసినటువంటి అతిథులకు, గ్రామ ప్రజలకు, విద్యార్థులకు, ఉపాధ్యాయులకు, పత్రికా విలేకరులకు అందరికీ ధన్యవాదములు. ఈనాటి కార్యక్రమానికి వీరికి పోతే అదేవిధంగా మరో ముఖ్య అతిథి సూర్యాపేట వీరికి బొకే హెచ్ఆర్ వెంకటరమణ సారు బొకే అందజేస్తారు. అదేవిధంగా సువెన్ ఫార్మా అసోసియేట్ వైస్ ప్రెసిడెంట్ వీరికి బొకే సునీల్. పాఠశాల అభివృద్ధి మరి వేదికను అలంకరించవలసిందిగా వీరికి బొకే. అదేవిధంగా అక్షర సువెన్ ఫార్మా హెచ్చరించవలసింది. కూడా ఇప్పుడు 4 లైన్లు ఉన్న రోడ్డును 6 రోడ్లు తీసుకురావడం కూడా ప్రముఖ పాత్ర పోషించారు. అట్లాంటి ఎన్నో చేసి ఇక్కడ ఐటీ హబ్ కానీ, ఫార్మా హబ్ కానీ, ఇంకా మంచి మంచి ఇండస్ట్రీస్ తీసుకురావాలనేటువంటి ఆలోచనలో వాళ్ళు చాలా డైరెక్ట్గా ఇంకొక 600-700 మంది ఇండైరెక్ట్గా ఇక్కడ మనకి జీవనాధారం అనేది దొరుకుతుంది. అట్లా ఏఐసిసి సభ్యులు సంతోష్ రెడ్డి గారు, సువెన్ ఫార్మా వైస్ ప్రెసిడెంట్ రమేష్ బాబు గారు, ఇంకా ఇతర సువెన్ ఫార్మా పెద్దలందరికీ, అదేవిధంగా సువెన్ ఫార్మా ఎంప్లాయీస్కు, ఈ ఊరి పెద్ద మాస్టర్ గారికి, పిల్లలకు, ఈ పాఠశాల ఉపాధ్యాయులకు అందరికీ కూడా ఎప్పుడు చేస్తున్నాను. అందరికీ ఒక ట్రాన్స్పోర్ట్ అనేది చేస్తే 35 మంది వస్తున్నారు అన్న. ఇక సునీల్ రెడ్డి గారు చిన్న చిన్న ఏర్పాట్లు కొన్ని జేపీ అంటున్నారు, అవి కూడా పరిణామాలు తీసుకోండి. నేను ఒక చిన్న సూచన చేస్తాను. ఎందుకంటే అంత ఉపాధ్యాయులు వేరే విధంగా అనుకోవద్దు. ఎందుకంటే లెక్క పెట్టి 26 మంది స్టూడెంట్స్ అవుతున్నారు ఇక్కడ. ఇది కొద్దిగా పూర్ స్ట్రెంత్. దీన్ని మీరు మోటివేట్ చేసి ప్రైవేట్ స్కూల్స్కి పోకుండా ఇక్కడ ఇంత మంచి వాతావరణంలో ఇంత మంచి వాతావరణంలో సూర్యాపేట స్కూలే లేదు. ఏదైనా కిక్కిరిసిన వచ్చిన బిల్డింగ్ తీసుకొని 2 ఇంగ్లీష్ బుక్కలు నేర్పుతారు మమ్మీ డాడీ. అంతకన్నా బ్రహ్మాండంగా మీరు చెప్పలేస్తారు ఉపాధ్యాయులు. మీకు ఆ స్టాఫ్ ఉంది, ఆ స్ట్రెంత్ ఉంది మీకు. దయచేసి మీరు పేరెంట్స్ మోటివేట్ చేయండి. మిగతా విషయాలు ట్రాన్స్పోర్ట్ విషయం పెద్దలు రమేష్ బాబు గారు చెప్పారు. మరొకసారి కూడా మాట్లాడి ఆ ట్రాన్స్పోర్ట్ వసతి కల్పిస్తే ఇక్కడ స్ట్రెంత్ బాగుండాలి. ఎందుకంటే ఈ గ్రామం కూడా టౌన్ దగ్గరున్నా కూడా ఈ గ్రామంలో ఉంటుంది. ఎవరో కొంతమంది కానీ ఎక్కువ శాతం పూర్ పీపుల్ ఇక్కడనే ఉంటుంది.
చాలా మంది వ్యవసాయం చేసుకుంటారు, కొంతమంది సువెల్ల ఉద్యోగాలు చేసుకుంటారు. ఉపాధ్యాయులు ఎందుకంటే మా నాన్నగారు కూడా ఒక ఉపాధ్యాయుడే. మా నాన్నగారు కూడా ఉపాధ్యాయ వృత్తి చేస్తున్నారు. కాబట్టి దయచేసి మీరు కొద్దిగా శ్రద్ధ పెడితే స్ట్రెంత్ పెరుగుతుంది. ఈ ప్రైవేట్ స్కూల్లో బాధ తప్పుతుంది. ఈ లక్షల రూపాయల ఫీజులు పుట్టిన పిల్లల నుంచి లక్షల ఫీజులు కట్టి ఒక మధ్యతరగతి కుటుంబం ఉందంటే అతని కష్టం అంతా కూడా ఈ పిల్లల చదువుతో అయిపోతుంది. ఆయన 10వ తరగతికి వస్తే తల్లిదండ్రులు దివాళి ఇస్తారు. పొరపాటు వరకు జబ్బు చేసిన అనుకోండి ఆయన ఆ కుటుంబం పనే రోడ్డున పడుతుంది. దయచేసి మీరు దీంట్లో ప్రైవేట్ స్కూల్ తగ్గించే పని చేయండి. ఉపాధ్యాయులు వేరే విధాన్ని అనుకోకుండా ఈ యొక్క ప్రయత్నం చేయండి. ప్లీజ్ అందరికీ మరోసారి ఈ కార్యక్రమం చేసిన శుభాకాంక్షలు తెలియపరుస్తూ ముగిస్తున్నాను. స్కూల్లో పోయి జనాలను మొబిలైజ్ చేసి పేరెంట్స్ని మొబిలైజ్ చేసి ఖచ్చితంగా ఒక 50 నుంచి 60 మందిని పెంచాలనే ఉద్దేశంతోనే ఉన్నాం. అందుకోసం బరాసారు మన వెహికల్ అరేంజ్మెంట్ చేయమని చెప్పారు. మన ఏఐసిసి ఉపాధ్యక్షులు మన సర్వోత్తమ్ రెడ్డి సార్ గారు ఈ సూర్యన్ వారి సౌజన్యంతో అక్షర ఫౌండేషన్ మరీ ఆహ్వానించినారు. వారి ఆహ్వానం మేరకు అదేవిధంగా రామ్ కుమార్ గారు కూడా ఆహ్వానించినారు. వీరి ఆహ్వానం మేరకు ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చినాను. ఇంత పెద్ద ఎత్తున స్వాగతం పలికి కోలాట బృందంతో కూడా నాకు స్వాగతం పలికిన నమస్కారాలు. పెద్దలకు, సువెన్ సంస్థ ఉద్యోగస్తులకు, అదేవిధంగా టీచర్లకు, పిల్లలకు, మరీ ముఖ్యంగా పిల్లలందరికీ కూడా పేరున నమస్కారాలు. చాలా మంచి టాపిక్స్ అన్ని పెద్దలు చెప్పేసినారు. ఆల్రెడీ మంచి కార్యక్రమం. పిల్లల గురించి ఏ కార్యక్రమం తీసుకున్నా ముఖ్యంగా నేను మొదటి నుంచి చెప్తుంటాను, 2 రంగాల మీద నాకు ఎక్కువ శ్రద్ధ ఉంటుంది. ఒకటి విద్య, రెండోది వైద్యం. ఈ 2 విషయాల మీదనే, ఎందుకంటే మన ప్రభుత్వాలు చాలా సంవత్సరాల నుంచి వారి పనితీరు ఎట్లా ఉంది అంటే అన్నీ ఫ్రీ అని చెప్పి నడిపిస్తున్నారు. కానీ మన దేశంలో విద్యలో, వైద్యంలో మాత్రం ప్రభుత్వం అనుకున్నంత క్వాలిటీ స్థాయి వైద్యం ఇవ్వలేకపోతుంది, విద్య ఇవ్వలేకపోతుంది. అందుకోసమే ఇందాక చెప్తూ వాళ్ళు అన్నారు బడిలో స్ట్రెంత్ లేదని. ఎందుకంటే మనం క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇచ్చినట్టయితే తప్పకుండా ప్రభుత్వ పాఠశాలని ఇంత మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండి ఇంత జాగున్న ఒక్క ప్రైవేట్ స్కూల్ని చూపించండి నాకు సూర్యాపేట పట్టణంలో. ఏ ప్రైవేట్ స్కూల్ చూసినా 4 అంతస్తులు 5 అంతస్తుల భవనం ఉంటుంది, కానీ పిల్లలు ఆడుకోవడానికి ఒక చిన్న ప్లే గ్రౌండ్ కూడా ఉండదు. అట్లాంటిది ఇంత మంచి మన అదృష్టం, మన ప్రభుత్వ పాఠశాలలు ఇంత బాగున్నాయి. అదేవిధంగా ప్రభుత్వ గవర్నమెంట్ కాలేజ్ చూసినట్టయితే కాదు, మన ప్రభుత్వ హాస్పిటల్ చూసినట్టయితే కూడా అంత బ్రహ్మాండమైన హాస్పిటల్ ఉన్నా 300 పేషెంట్లు కూడా ఎవరు అడ్మిట్ కావట్లేదు. ఎందుకంటే మనుషుల కొరత అంటారు, ఎక్విప్మెంట్ డయాగ్నోస్టిక్స్ లేవంటారు, డాక్టర్ల కొరత అంటారు. అందుకోసమే సువెన్ వారిని అభినందిస్తున్నాను. ఎందుకంటే ఈ 2 ప్రయారిటీ సెక్టర్స్ ఏదైతే నేను విద్య, వైద్యం అనుకున్నానో వాటి మీద వాళ్ళు దృష్టి పెట్టినారు. ఈరోజు విద్య మీద స్టేషన్ మీద ప్రోగ్రామ్ చేస్తే రేపు మళ్ళీ హెల్త్ క్యాంప్ పెట్టి వైద్యం మీద కూడా ప్రోగ్రామ్ చేస్తున్నారు. ఈ రకంగా మా ప్రయారిటీస్, వాళ్ళ ప్రయారిటీస్ ఒకటి రకంగా ఉన్నాయి. చాలాసార్లు నాన్నగారు సువెన్ సంస్థ ఇబ్బందులు ఉండే, ముందు ఆర్థిక ఇబ్బందులు ఉండే, తర్వాత కొందరు బ్లాక్ మెయిలర్స్ ఈ సంస్థని పిండి పిప్పి చేయాలనే ఆలోచనతోటి సంస్థని బ్లాక్మెయిల్ చేస్తుంటే ఆ రోజు నాన్నగారు సువెన్ సంస్థకు అండగా ఉన్నారు. దానికి కారణం ఒకటే, ఈ ప్రాంతంలో ఉపాధి కల్పన చేయాలి. అదేవిధంగా ఎవరైతే ఆంటర్ప్రెనర్స్ ఉంటారో, ఎవరైతే సొంతంగా వ్యాపారం చేద్దామనే ఆలోచనతో ఉంటారో వారికి అండగా ఉండాలి. వారికి అండగా ఉంటే వారిని చూసి 10 మంది మళ్ళీ వచ్చి కొత్తగా వ్యాపార సంస్థలు పెడతానికి సిద్ధంగా ఉంటారు. ఆ విధంగా మన గ్రామాల్లో ఉపాధి దొరుకుతుందనే ఆలోచనతో నాన్నగారు పనిచేసినారు. అదే ఆలోచనని నేను ముందు తీసుకుపోవాలని చెప్పి ఈరోజు వారు సువెన్ సంస్థ వారు ఏ కార్యక్రమానికి పిలిచినా ఈరోజు మేనేజ్మెంట్ మారిండొచ్చు, కానీ వారి ఆలోచన విధానం, ఎందుకంటే వారు ఎవరైతే కమ్యూనిటీస్ ఉన్నాయో, చుట్టుపక్కల గ్రామాలు అయితే ఉన్నాయో వాళ్ళతో కో ఎగ్జిస్ట్ కావాలి, వాళ్ళతో కలిసి ప్రయాణం చేయాలి, వాళ్ళ మమేకం కావాలనే ఆలోచన ఏదైతుందో చాలా గొప్ప ఆలోచన. ఆలోచనకి సపోర్ట్గా పూర్తి మద్దతు ఉన్నది.
మన శంకర్ నాయక్ లాంటి హెడ్ మాస్టర్ గారు ఉన్నారు, అదేగాక సీనియర్ టీచర్లు ఉన్నారు. మన రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు క్యాబినెట్లో ఒక విషయం చర్చ చేసినారు. గవర్నమెంట్ బళ్ళల్లో పిల్లలు మీరందరూ వినాలి, సగటున పెడుతుందో మీకు తెలుసా? ఈ కరెంట్ ఛార్జీలు అయితే అన్నిటికి కలిపి నెలకు ప్రతి పిల్లవాడి 1,25,000 రూపాయలు నెలకు ప్రభుత్వ పాఠశాలలో చదివే పిల్లల కోసం ప్రభుత్వం ఇంత ఖర్చు పెట్టి వాళ్ళని ముందుకు తీసుకుపోవాలని ఆలోచన చేస్తుంది. కానీ మన పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఆ ప్రైవేట్ స్కూల్ పంపిస్తా అని చెప్తున్నారు. మంచి డిగ్రీలు చదివి బీఈడీలు ఎంఈడీలు చేసి మళ్ళీ చదువుకొని మీకోసం పాఠశాల చెప్పడానికి వచ్చినారు. అదే మీరు సూర్యాపేట పట్టణానికి పోయి ప్రైవేట్ స్కూల్ అడిగితే వాళ్ళు 10th పాస్ అయిన వాళ్ళు, ఇంటర్మీడియట్ పాస్ అయిన వాళ్ళు ఈరోజు టీచింగ్ వృత్తి చేపడుతున్నారు. పేరెంట్స్ అందరూ కూడా మనవి చేస్తున్నారు, ఈ గ్రామస్తులు ముఖ్యంగా మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ మన పంతులు ఇవ్వగలుగుతారు. వాళ్ళ మీద మనం ఒత్తిడి తీసుకురావాలి. ఒకవేళ చేయని పరిస్థితిలో ఉంటే మంచి హెడ్ మాస్టర్ గారు ఉన్నారు, తప్పకుండా వాళ్ళ సహాయ సహకారాలు తీసుకొని ఇక్కడే బడిలో మన క్వాలిటీ ఎడ్యుకేషన్ పెంచే ప్రయత్నం చేద్దాం. ఎవరైనా పేరెంట్స్ కానీ ఏమైనా ఇబ్బందులు ఉంటే ఈ బడిలో ఈ ప్రాబ్లం ఉందని చెప్తే నా వంతుగా నేను ముందుండి ప్రభుత్వంతో కొట్లాడైనా కానీ కావాల్సిన నిధులు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తానని మాటిస్తున్నాను. నేను ఒక మామూలుగా హైదరాబాద్లో 4-5 దిక్కులు ఎంక్వైరీ చేసిన. జారుడు బండి అయితేంది, ఉయ్యాల అయితేంది, లేకపోతే ఇంకో చిన్న ఆట వస్తువు కార్పొరేట్ సంస్థలకు సప్లై చేసే వాళ్ళని కాంటాక్ట్ చేసినారు. వాడు జారుడు బండ 65,000 రూపాయలు చెప్పినాడు. ఏది నేను కొన్నది ఎంతకాయ అంటే 12,000 రూపాయలలోనే అయిపోతుంది. అందుకోసమే ఈ పెద్ద వాళ్ళు అడిగిన కోరిక పెద్ద కోరిక కాదు. అందుకోసమని మొత్తం 3-4 ఐటమ్స్ పిల్లలు ఆడుకోవడానికి అన్ని మనం చేయగలుగుతాం. దాంతోపాటు ప్లే గ్రౌండ్ పెట్టినట్టయితే ముఖ్యంగా చెత్త చెదారం కూడా ఆయన ఉన్నప్పుడు ఈ ప్రాంతానికి సాయం చేసిన వాళ్ళంతా పట్టుకోండి సార్, పట్టుకోండి సార్, సార్ సార్ వేరేనా సార్ సార్ కలిసి పెట్టుకున్నాను. నువ్వేమైతే వచ్చా స్టార్ట్ చేసావా? అపాయింట్మెంట్ ఇస్తావా? నంది నందు రాలే పూరా ఇద్దా జరుగు అందరూ వస్తారు. ఓకే 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 సార్.